హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చామదుంపలతో 65 చేస్తున్నామండి. చామదుంపలు తిన్న వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అనుకోవచ్చు. ముందుగా దీనికోసం చామదుంపల్ని నీట్గా కడిగేసి బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న వాటిని రౌండ్ షేప్లోని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వీటిలో మనం కొంచెం బియ్యపిండి వేసుకోవాలి, తర్వాత శనగపిండి వేసుకోవాలి, తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు వద్దంటే స్కిప్ చేయండి. వీటిలో బాగా కోట్ చేసిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇవి కొంచెం కొంచెంగా వేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ ఫ్రై అయితేనే బాగుంటుందండి, చాలా క్రంచీగా వస్తాయి. 2 parts ఆర్ 3 partsలోగా మీరు కూడా డివైడ్ చేసి వేసుకోండి. ఒకేసారి వేసుకుంటే ఒకటి అతుక్కోకుండా బాగుంటాయి. అందుకని నేను కొంచెం కొంచెంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా చాలా క్రంచీగా ఉంటాయి. లాస్ట్లో నేను వీటి కోసమని కొంచెం స్పైసీగా ఉండాలని పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి దానిపైన వేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.